ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఇవాళ ధ్యానాశయం ఏంటంటే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 11-12 మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. ధ్యానాశయం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు తండ్రి. మనము కయ్యను వంటి వారమై ఉండకూడదన్న అంశం మీద మాట్లాడబోతుండగా నీవే నాతో ఉండి మాట్లాడమని, ఈ ప్రసంగంలో ప్రతి ఒక్కరూ కయ్యను వలె కాకుండా హేబేలు వంటి విశ్వాసంతో జీవించడానికి ఈ ప్రసంగం సహాయపడేలా చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు అని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యుల్లో ఒకరైనటువంటి యోహాను తెలియజేస్తున్నారు. పాత నిబంధన కాలంలో ఎప్పుడో జరిగిన సంగతి దానిని క్రొత్త నిబంధనలోకి తీసుకుని వచ్చి మనము కయ్యను వంటి వారమై ఉండరాదని మాట్లాడుతున్నాడు. ఆది దంపతులకు మొట్టమొదటిగా పుట్టినటువంటి వాడు కయ్యను. ఆ కయ్యను వలె మనం ఉండకూడదని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకరైనటువంటి ఆయన మాట్లాడుతున్నాడు. అలాగనే క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా ఎబ్రీ గ్రంథకర్త కూడా ఎబ్రీ 11:4 అదే మాట మాట్లాడుతున్నాడు. మనం ఎందుకు కయ్యను వంటి వారుగా ఉండకూడదు, అసలు కయ్యను ఏం చేశాడు అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ఆదాము అవ్వలకు పుట్టినటువంటి మొట్టమొదటి, అంటే స్త్రీ గర్భం నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి మానవుడు ఎవరు అంటే కయ్యను. ఆ తర్వాత హేబేలు పుట్టాడు ఆదాము అవ్వలకి. వీరిద్దరూ అన్నదమ్ములు. అయితే హేబేలు గురించి దైవగ్రంథం ఏం చెప్తుంది, కయ్యను గురించి దైవగ్రంథం ఏం చెప్తుందో మనం వేళ చూద్దామని. దైవగ్రంథం అయితే క్లియర్గా చెప్తుంది, మీరు కయ్యను వంటి వారుగా ఉండరాదని చెప్తున్నారు. ఎందుకు కయ్యను వంటి వారుగా ఉండకూడదు అంటే, ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, ఇక్కడ తన తమ్ముడైన హేబేలు గురించి మాట్లాడుతూ ఈ గ్రంథకర్త విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించిన ఉందండి. ఇద్దరు దేవునికి అర్పణ తీసుకుని వచ్చారు. కయ్యను అర్పణ తీసుకుని వచ్చాడు, హేబేలు కూడా అర్పణ తీసుకుని వచ్చాడు. కానీ ఇక్కడ దైవగ్రంథం ఏం చెప్తుందంటే, విశ్వాసమును బట్టి హేబేలు అని అన్నాను. విశ్వాసమును బట్టి హేబేలు అని ఉందండి. అక్కడ కయ్యను కంటే శ్రేష్టమైన బలి అర్పణ దేవుడికి చేశారని చెప్తున్నాను. ఇక్కడ అంటే హేబేలుకు విశ్వాసం ఉంది. ఎవరి యందు విశ్వాసం ఉంది? దేవుని యందు విశ్వాసం ఉంది. విశ్వాసము అంటే ఏంటంటే, ఆయన ఆజ్ఞలను సంపూర్ణంగా గైకొని ఆయన ఇష్ట ప్రకారంగా జీవించడం. సంపూర్ణమైన విశ్వాసం ఉండాలండి. ఆ విశ్వాసం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను గైకొనటం, దేవుడు చెప్పింది మాత్రమే చేయటం అండి విశ్వాసం. ఆయన ఆజ్ఞలను గైకొనటం విశ్వాసం. అంటే ఆయన ఆజ్ఞలు ఏంటి? బలి అర్పించినప్పుడు, అర్పణ తెచ్చినప్పుడు ఆ అర్పణ మొదటిదై ఉండాలి, క్రొవ్వినదై ఉండాలి, రక్తముతో కూడినదై ఉండాలి. కానీ కయ్యను అలా చేయలేదండి. పొలంలోకి వెళ్ళాడు, ఆ పొలంలో పండిన కాయగూరలు తీసుకొచ్చి దేవునికి అర్పణ అర్పించాడు. మరి హేబేలైతే, హేబేలుకి ఏముంది? విశ్వాసం ఉంది. అంటే వినుట వల్ల విశ్వాసం కలుగును. అంటే తల్లిదండ్రుల ద్వారా అతను విన్నాడు. ఆ తల్లిదండ్రులు దేవుని ఎలాగైతే స్తుతించారో, ఎలాగైతే బలర్పణ చేశారో అతను విన్నాడు. ఆ ప్రకారంగానే చేస్తున్నాడు. కయ్యను
తన తల్లిదండ్రులను అనుసరించలేదు గనుక దేవుణ్ణి కూడా అనుసరించలేకపోయాడు. దేవుడు కోరుకున్నట్లుగా అతను జీవించలేకపోయాడండి. అతను ఈవేళ దేవుడు ఏమైతే అడుగుతున్నాడో మనల్ని అది మనం చేయాలి. మనం అంతేగాని దేవుడు చెప్పలేని మనం చేయకూడదండి. అందుకే ఇక్కడ విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. శ్రేష్టమైనది అర్పించాడండి. అర్పణ అంటే ఏంటంటే ఆఫరింగ్స్ అంటాం. ఆఫరింగ్స్ మొట్టమొదటిగా ఉండగా మనల్ని మనం దేవునికి అర్పించుకోవాలి. ఫస్ట్ మన మనసు దేవునికి ఇవ్వాలి. మన మనసులో దేవుడు ఉండాలి. దేవుని కొరకు ఏం చేయటానికైనా వెనకాడకుండా ఉండాలి. మనకు ప్రాణాత్మనిచ్చిన దేవుణ్ణి, మనల్ని సృజించిన దేవుణ్ణి, మనల్ని బ్రతికిస్తున్న దేవుణ్ణి, మన కొరకు పాపల కొరకు చనిపోయిన ప్రభు అయిన యేసుక్రీస్తుని, ఆయన చేసిన త్యాగాన్ని ప్రతి నిత్యము కూడా మనం స్తుతిస్తూ గణపరుస్తూ ఉండాలి దేవునికి. మనల్ని వేళ సజీవులుగా చేశాడు. మనం బాగున్నాం, మన పిల్లలు బాగున్నారు, మన కుటుంబం బాగున్నాం. వేళ చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు మనకి. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు సంతోష పెట్టారు. మనం ఎప్పుడు కూడా దేవుడిని దుఃఖపెట్టకూడదు. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు? ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు సంతోషిస్తాడు. ఆయన ఆజ్ఞలు కనుక అతిక్రమించినట్లయితే బాధపడుతూ ఉంటాడు. నోవహు కాలంలో నరులను సృజించినందుకు దేవుడు సంతాపడ్డాడు. ఇటువంటి వారిని నేను సృజించిందని చెప్పేసి. సౌలు విషయంలో సంతాపడ్డ, ఇటువంటి వాడిని నేను రాజుగా చేసినందుకు అని చెప్పేసి దేవుని దుఃఖపెట్టారు. వాళ్ళు ఎలా దుఃఖపెట్టారు? దేవుని ఆజ్ఞానుసారంగా జీవించలేదండి. వాళ్ళు తమకిష్టమైన మార్గంలో వెళ్ళిపోయారండి. ఈవేళ అనేక మంది ఆరాధిస్తున్నారు, కానీ దేవుని ఆజ్ఞానుసారంగా ఆరాధించడం లేదండి. వాళ్ళు చాలా మంది దేవుని చిత్తానుసారంగా ఆరాధించడం లేదండి. వాళ్ళకి ఇష్టమైనట్టు వెళ్ళిపోతున్నారండి. వాళ్ళు అందులోనే సంతోషం ఉందని చెప్పి అనుకుంటున్నారండి. వాళ్ళు అది నిజమైన సంతోషము కాదు, నిజమైన ఆనందము కాదు, నిజమైన ఆరాధన కూడా కాదని చాలా మంది చేసేది. విశ్వాసం ఉన్నవాడైతే అబ్రహాము బయటకు వచ్చే అన్నాడు అంతే. మొత్తం వచ్చేసాడని ఎందుకని అడగలేదండి. దేవుడు ఏం చెప్తే అదే చేశాడు. నీ కొడుకుని బలిచ్చేయి, ఇచ్చేసాడండి అంతే. ఇవ్వడానికి సిద్ధమైపోయాడండి అతను. విశ్వాసం అంటే దేవుడు చెప్పింది చేయటం విశ్వాసం. ఆయన ఎందుకు చేయమన్నాడు, దాంట్లో అంతర్యం ఏంటో ఆ దేవుడికి తెలుసది. నా దేవుడు నాకు ఎప్పుడు మేలే చేస్తాడు, సర్వశక్తులు దుష్కారం చేయడం అసంభవము అని అతను ఏం చేస్తాడంటే అబ్రహాము తన కుమారుని బలి ఇవ్వడానికి కూడా అనుకోలేదండి. నా దేవుడు బలి తీసుకోలేదు, అంతే పరీక్షించాడు అంతే దేవుడు అతన్ని. ఇవాళ దేవుడు చెప్పింది మనం చెయ్యాలి. అది దేవుడు మోరియా పర్వతం దగ్గర తీసుకురమ్మన్నాడు, అక్కడ బలి ఇమ్మన్నాడు, అక్కడికే తీసుకుని వెళ్ళాడు అంతే దేవుడు. అబ్రహాము ఇంకో పర్వతం మీద తీసుకెళ్ళలేదు, తన ఇంటి దగ్గర బలి ఇవ్వలేదండి. దేవుడు ఏమైతే చెప్పాడు అదే చేశాడు. ఇవాళ మనం కూడా దేవుడు ఎలాగైతే ఆరాధించమన్నాడో దేవుడు, సంఘానికి ఏ పేరు పెట్టమన్నాడో దేవుడు, మనల్ని ఎలా జీవించమన్నాడో దేవుడు, అదే ప్రకారంగా మనం జీవించాలి. మనం ఇష్టానుసారంగా జీవిస్తానంటే కుదరదు. ఇక్కడ దేవుడు ఒప్పుకోడు. కయ్యని వంటి శాపగ్రస్తులతోను దేవుని ఆజ్ఞను కనీసం దేవుడు దిగి వచ్చి కయ్యంతో చెప్పి మాట్లాడాడు. నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకోవా, దేవుడు చెప్పినా కూడా వినలేదండి అతను. ఈవేళ అనేక మంది దేవుడు చెప్పిన మాట వింటం లేదండి. లేఖనానుసారంగా జీవించడం లేదు, లేఖనానుసారంగా ఆరాధించడం లేదు. కట్టు కథలు, కల్పనా కథల వైపు వెళ్ళిపోతుంది. ఈవేళ తమ కొరకు అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకున్నారు. ఈవేళ గుడ్డివాడికి తావు చూపించినట్టుగా ఉంటుందండి ఇప్పుడు. అందుకే చెప్తున్నాడు, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడండి. దేవుడు యాక్సెప్ట్ చేశాడు. కయ్యను ఆఫరింగ్ దేవుడు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? దేవుడు కోరుకున్నది అతను చేయలేదండి. దేవునికి ఇష్టమైనది అతను చేయలేదండి. ఇవాళ చాలా మంది వేళ దేవునికి ఇష్టమైనవి చేయట్లేదండి, దేవుడు కోరుకున్నవి చేయట్లేదండి, తనకి ఇష్టమైనవి చేస్తున్నారు వేళ. అటువంటి వారిని దేవుడు అంగీకరించి, అటువంటి వారందరూ కయ్యను వంటి వారండి, శాపగ్రస్తులు వాళ్ళు, శపించబడినటువంటి వారండి అట్లా. అందుకే దేవుడు అతని అర్పణ గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతని విశ్వాసమును బట్టి నీతిమంతులను సాక్ష్యం పొందాను. నీవు కూడా దేవుని యొద్ద నీతిమంతులని చెప్పి సాక్ష్యం పొందాలి. ముందు నీ దేహాన్ని, అందుకే సజీవ యాగంగా మీ దేహములను దేవునికి సమర్పించుకోమని చెప్తున్నాడు. సజీవ యాగంగా మన దేహాలు దేవునికి సమర్పించుకోవాలి మనం.
మన మనసును దేవునికి ఇవ్వాలి. అలాగే మన మంచి మాటలతో దేవుని గణపరచాలి. మనం దేవుడు తెలియచేస్తున్నాం మనకి. కనుక నీ అర్పణ ఎలా ఉంది? ముందు నువ్వు దేవునికి సమర్పించుకో. ముందు నువ్వు దేవునికి అంకితం చేసుకో నీ జీవితాన్ని. సజీవ యాగంగా నీ దేహాన్ని దేవునికి సమర్పించుకో చెప్తున్నాడు దేవుడు. నీ అనువు క్రీస్తు చేత నింపబడి ఉండాలి. దేవుడు తెలియచేస్తున్నాడు ఈవేళ. కానీ ఏం చేశాడు? ఏబేలు అర్పణ అంగీకరించాడు, కయీను అర్పణ దేవుడు అంగీకరించలేదు. కయీను కోపం వచ్చేస్తుంది, దేవుడిని అర్పణ అంగీకరించలేదని చెప్పేసి. అప్పుడు పొలంలోకి తీసుకెళ్లి తమ్ముడిని చంపేసాడు అతను. దేవుడు అడుగుతున్నాడు వచ్చి, కయీను నీ తమ్ముడు ఎక్కడ అడుగుతుంటే దేవునితో ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. నువ్వు నా తమ్ముడికి నువ్వు కాపలా పెట్టావని అడుగుతున్నాడు. తిరుగుబాటు మొదలైందండి. ఈవేళ సత్యం చెప్తుంటే అనేక మంది తిరుగుబాటు చేస్తున్నారు. సత్యం చెప్తున్నవాడి మీద నువ్వు తప్పు చేస్తావు అని చెప్తుంటే, నువ్వు సరైన మార్గం నడమని చెప్తుంటే, మారు మనసు పొందమని చెప్తుంటే, దేవుని యొక్క క్షమాపణ కోరుకోమని చెప్తుంటే, కయీను ఎలాగైతే మాట్లాడాడో, నువ్వు నా తమ్ముడు కాపలా పెట్టావని అడుగుతున్నాడు దేవుడిని. అంటే దేవుడితో అలా మాట్లాడొచ్చా? ఈవేళ సత్యం చెప్తున్న వాళ్ళ మీద కూడా అలాగే మాట్లాడుతున్నాడు. ఈవేళ వాళ్ళు ఏమి ఎరగని సుంచుల్లా ఉంటారు. వాళ్ళు మొత్తం సంచులు కత్తిరించేస్తుంటారు. వాళ్ళు ఈవేళ సంచుల కోసం సేవ చేస్తున్నారు. ఈవేళ అనేక మంది ఈవేళ ఆత్మను రక్షించాలి, అనేక మందిని పరలోకానికి తీసుకుని వెళ్ళాలి. పాపం అంటే ఏంటో చెప్పాలి ప్రజలకి. అది ఎంత భయంకరమైనదో చెప్పాలి. దానివల్ల ఎంత భయంకరమైన శిక్ష మనకు పడుతుందో చెప్పాలి. అది సువార్త అంటే. సువార్త అంటే అది ఒక మనిషిని పాప ఊబులోంచి పైకి లాగటం, చీకట్లోంచి వెలుగులోకి లాగటం, దేవుని యొద్దకు నడిపించడం, శాశ్వత కాలం దేవునితో సన్నిహిత సంబంధాలు కలిగి జీవింపజేయటం, పరలోక రాజ్య పౌరులుగా ఉండటం, అది దేవుడు కోరుకున్న సువార్త. అక్కడికి తీసుకుని వెళ్ళాలి మనం. అక్కడికి వెళ్ళాలంటే నీ ప్రవర్తన, నీ అర్పణ, నువ్వు చేసే ఆరాధన దేవునికి అంగీకారయోగ్యమైనది ఉండాలి. లేదంటే ఇద్దరు తెచ్చారు కదా, మరి ఒక్కరిది ఎందుకు అంగీకరించాడు దేవుడు? వీళ్ళ ప్రపంచంలో అనేక మంది ఆరాధిస్తున్నారు. అందరు ఆరాధన దేవుడు అంగీకరించినట్టు వేళ కయీను ఎలాగైతే యాక్సెప్ట్ చేయలేదో, కయీను యొక్క అర్పణ ఎలాగైతే దేవుడు అంగీకరించలేదు, ఇవాళ చాలా మంది ఆరాధన దేవుడు అంగీకరించడం. వేళ ఎందుకు అంగీకరించడం? ఆయన ఆజ్ఞానుసారంగా జరగటం లేదండి. బోర్డులు మాత్రం ఉంటాయి, ఆత్మతో సత్యంతో ఆరాధించమని. అక్కడ ఆత్మ ఉండదు, సత్యం ఉండదు, రెండూ ఉండవండి. అక్కడ దేవుని ఆత్మ అక్కడ ఉండదు, సత్యం ఉండదండి. అక్కడ మనుషులు కల్పించిన పద్ధతులు. కొన్ని చోట్లకి వెళ్తే భయం వేస్తుంది. ఆరాధనకి వెళ్తే కేకలు, బొబ్బలు, అరుపులు, పడిపోటాలు, దెయ్యం పట్టినలాగా పడిపోటాలు, చాలా ఘోరంగా తయారైపోయారు మనుషులు. కానీ దేవుడు అటువంటి అంగీకరించాడు. అందుకే మాట్లాడుతున్నాడు దేవుడు. తీతుకు రాసిన పత్రిక 1:16 చూసినట్లయితే, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ, చాలా మంది వేళ దేవుని ఎరుగుదమని చెప్పుకున్నారు కానీ అసహ్యులు, దేవునికి అసహ్యులు అంటే వాళ్ళు. ఎందుకంటే దేవునికి చిత్తానుసారంగా జీవించడం లేదండి వాళ్ళు. దేవునికి ఇష్టమైన అర్పణ అర్పించట్లేదు, దేవునికి ఇష్టమైన ఆరాధన అర్పించేయట్లేదండి వాళ్ళు. అవిధేయులు. అబ్రహాము దేవునికి విధేయత చూపించాడు, నీతిమంతులను తీర్చబడ్డాడు. ఇప్పుడు లేఖనానుసారంగా ఆరాధించలేదు, దేవుని మాట వినండి. వీళ్ళు అవిధేయులు. ప్రతి సత్కార్య విషయంలోనూ భ్రష్టులై ఉండి, దేవుని వాక్యం వినకపోతే భ్రష్టత్వం వస్తుంది మనకి. భ్రష్టులైండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టు ఉన్నారండి వాళ్ళు. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, తమ క్రియల వల్ల ఆయనను ఎరగమన్నట్టున్నారని దేవుడు చెప్తున్నాడు. కనుక మనం అటువంటి వారిగా మనం ఉండకూడదండి. కయీను వంటి వారిగా మనం ఉండకూడదని మనం. ఎందుకంటే కయీను దేవునికి ఇష్టమైన అర్పణ తెచ్చాడండి. రెహేబేలు మందలోకి వెళ్ళాడు, మొదటి దాన్ని తీసుకున్నాడు, కొవ్విని దాన్ని తీసుకున్నాడు. చూసారా, క్వాలిటీస్ అండి. మొదటిది కావాలి దేవునికి. అప్పుడు బల్లి ఉండి, ఇప్పుడు బల్లి మనకి మనల్ని మనం అర్పించుకోవడమే దేవునికి. దేవుడు తెలియచేస్తున్నాడు, నీ హృదయమే ఆలయమైనదని, నీ హృదయంలో నీ ఉండాలని మీరు ఎరగరా అని మాట్లాడుతున్నాడు. దేవుడు మన హృదయంలో ఉండాలి అంటే నువ్వు క్రీస్తు సంఘంలో రక్షించబడే పరిశుద్ధాత్మను పొందితేనే దేవుడు నీలో ఉంటాడు. నీకు ఇతర ఏ సంఘంలో కూడా నువ్వు బాప్తిసం పొందినా కూడా దేవుడు నీలో ఉండడు. ఎందుకంటే దేవుడు స్వరక్తం ఇచ్చే సంపాదించిన తల సంఘము క్రీస్తు సంఘము. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. దేవుడు తెలియజేస్తున్నాడు. వేళ ఇంకా చూడండి, సామెతల గ్రంథం 15 మాట్లాడుతున్నాడు, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములని మాట్లాడుతున్నాడు. నీ హృదయం సరైనది కానప్పుడు,
నువ్వు ఎటువంటి బలి అర్పించినా కూడా అవి హేయం నాకని చెప్తున్నాడండి. ఎందుకంటే నీ హృదయం సరైనప్పుడు బలి ఏం చేస్తుంది? ముందు నీ హృదయంలో దేవునికి చోటి, దేవుని ఆజ్ఞానుసారంగా జీవించు. అందుకే యథార్థవంతుల ప్రార్థన ఆనందం అని మాట్లాడుతున్నాడు దేవుడు అండి. యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందం అని చెప్తున్నాడు. అందుకే యథార్థముగా ఆరాధించేవారు కావాలని దేవుడు కోరుకుంటున్నారు. అట్టివారిని దేవుడు కోరుకుంటున్నాడు. యోహాను సువార్త 4వ తెలియజేస్తున్నాడు. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు యథార్థంగా ఆరాధించాలని చెప్తున్నాడండి దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకా చూడు, యోధాపత్రిక 1:11 మాట్లాడుతున్నాడండి. అయ్యో వారికి శ్రమ. ఎవరికి శ్రమ? దేవునికి సరైన రీతిలో సజీవ యాగముగా దేవునికి మీ అర్పణలు కానీ బలులు కానీ మీ శరీరము కానీ అర్పించకపోయినట్లయితే వారికి శ్రమ అని మాట్లాడుతూ, వారు కయీను నడిచిన మార్గమును నడిచి నేను మాట్లాడుతున్నాను. యోధ కూడా మాట్లాడుతున్నాడు కయీను గురించి. యోహాను మాట్లాడుతున్నాడు, యోధ మాట్లాడుతున్నాడు, పౌలు గారు మాట్లాడుతున్నారు. చూడండి ఎంతమంది మాట్లాడుతున్నారో చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఆదామాలకు పుట్టిన కయీను గురించి మాట్లాడుతున్నాడు అందరూ కూడా. వారు కయీను నడిచిన మార్గాన్ని నడిచారండి. అంటే కయీను దేవుని ఆజ్ఞల ప్రకారం ఎలాగైతే జీవించలేదో, దేవునికి ఇష్టమైనవి తేలేదో, దేవునికి ఇష్టమైన బలు అర్పించలేదో, ఈవేళ అనేక మంది యోధ కూడా యేసుప్రభు శిష్యుడే. ఆయన మాట్లాడుతాండి ఇక్కడ కయీను నడిచిన మార్గం నడిచిరి అని మాట్లాడుతున్నాడు. ఇంకేం మాట్లాడుతాడంటే, బహుమానము పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిన వేళ అనేక మంది తప్పు త్రోవలో పరిగెడుతున్నారండి. వేళ అనేక మంది తప్పు త్రోవలో బిలాముతో పోల్చుతున్నాం. మళ్ళీ ఇక్కడ దేవుడు చెప్పాడు, దేవుడు బిలాముకు ఒక వరం ఇచ్చాడు. ఆ వరం ఏంటంటే, అతను ఎవరినైతే దీవిస్తాడో వాళ్ళు దీవించబడతారు, ఎవరైతే శపించారో అతను శపించబడతారు. అటువంటి గొప్ప వరాన్ని ఇచ్చాడు దేవుడు అతను ఇక్కడ బిలాముకి. అప్పుడు బాలాక్ అనే రాజు వచ్చి ఇశ్రాయేలు ప్రజలను శపించమని చెప్తున్నాడండి. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏర్పాటు చేస్తున్న ప్రజలను శపించమని చెప్తున్నాడండి. ముందు చెప్పాడండి అతను, నేను దేవుడిని అడుగుతాను, దేవుడు ఒకవేళ చేయమంటే నేను చేస్తాను, అది చేయనని చెప్పాడు. అప్పుడు దేవుడు అడిగాడు, నీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరైనా అడిగాడండి, ఇలా పలానా రాజు పంపించాడండి, ఇలాగా వాళ్ళు శపించమని అంటే నువ్వు వెళ్ళొద్దు, నువ్వు అలా చేయకూడదని చెప్పాడండి. అదే మాట వీళ్ళతో చెప్తే వీళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు మళ్ళా రాజు ఏం చేశాడు, ఒక ముఖ్యమైన అధికారులు పంపించి మళ్ళీ వెళ్ళి అడగమన్నాడండి. మళ్ళీ ఒక ముఖ్యమైన అధికారులు వచ్చి మళ్ళీ అడిగారండి. అప్పుడు అడిగాడు దేవుడు, మళ్ళా దేవుడితో చెప్పాడు, దేవుడు వద్దని చెప్పాడండి. దేవుడు 2 సార్లు వద్దని చెప్తే మాట్లాడటం మానేయాలి. మళ్ళా 3వసారి ఈసారి రాజుగా డైరెక్ట్గా వచ్చాడు. వచ్చి శపించమని చెప్తే రాజు మాట కాదని లేక దేవుడిని అడిగితే వెళ్ళమని చెప్పాడు దేవుడు. దేవునికి ఇష్టం లేదండి. 2 సార్లు చెప్పాడు దేవుడు వెళ్ళొద్దని చెప్పేసి. సరే గాడిద మీద గంత కట్టుకుని గాడిద మీద వెళ్ళిపోతున్నాడు అతను. గాడిద మీద ఎక్కి వెళ్ళిపోతున్నాడు శపించడానికి ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు. అప్పుడు సంహారక దూత ఖడ్గం పట్టుకుని దారిలో ఉందండి. అది గాడిద చూస్తుంది. తన యజమాని మీద ఉన్న భయభక్తులతో నమ్మకంతో ముందుకు వెళ్ళటం లేదు. అప్పుడు గాడిదని కొట్టేస్తున్నాడు, ముందుకు వెళ్ళటం లేదని. అయినా సరే గాడిద ముందుకు వెళ్ళటం లేదు, మళ్ళీ కొడుతున్నాడు. దేవుడు మనం వెళ్తుంటే ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. కయీనును కూడా ఆపడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ కయీను ఆగలేదని తన తమ్ముడిని చంపేశాడు అతను. ఈవేళ దేవుడు చెడు వైపు వెళ్తుంటే ఆపడానికి ప్రయత్నం చేస్తుంటాడు, కానీ మనం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈవేళ మనం చాలా మంది ఈవేళ దేవుని మాట వినకుండా, దేవుని స్వరం వినకుండా వెళ్ళిపోతున్నారు, ముందుకు వెళ్ళిపోతున్నారు. ఈవేళ పాపం పరిగెట్టేస్తున్నారు, స్వార్థం కోసం, లాభం కోసం, ఒక లగ్జరీ జీవితాన్ని జీవించాలని చెప్పి ముందుకెళ్ళిపోతున్నారు ఈవేళ అనేక మంది. ఈవేళ కయీనులాగా అయితే కింద పడేస్తుందండి. వాడు మళ్ళా కొట్టేస్తున్నాడు. కొట్టేసి నా దగ్గర కానీ ఖడ్గం ఉన్నట్లయితే ఇప్పుడు నేను చంపేదని చెప్పి మాట్లాడుతున్నాడు. అప్పుడు గాడిద అడుగుతుంది, నేనేం చేశానని. ఎంతవరకు నేను ఏమన్నా చేశానా? లేదు. మరి ఇప్పుడేం పోయే కాలం వచ్చింది నీకు అంటే గాడిద మాట్లాడుతుంది,
ఎదురుగుండా ఒకసారి చూడమని చెప్పాను. ఎదురుగుండా ఎవరున్నారు? సంహారక దూత ఖడ్గం పట్టుకొని ఉన్నాను. బిలాం చూచాడు, అప్పుడు పశ్చాత్తాపడ్డాడండి. ఆ గాడిద కనుక ఆపకుండా ఉన్నట్లయితే అతను సంహరించబడేవాడు. ఈవేళ దేవుని యొక్క సువార్తను పడుతున్నాం, సత్యాన్ని ప్రకటిస్తున్నాం. నరకమైన చోటుకు నువ్వు వెళ్ళకూడదని, సత్యం తెలుసుకోవాలని, సత్యంలో మాత్రమే నువ్వు జీవించాలని. ఈవేళ అనేక మంది బిలాము వంటి తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్నారు. బహుమానం పొందవాలని బిలాము నడిచిన త్రోవలో, తప్పు త్రోవలో అనేక మంది వేళ పరిగెత్తుకెళ్ళిపోతున్నారు. ఈవేళ సువార్త ద్వారా మీకు తెలియజేస్తున్నాం మేము. గనుక మనం అటువంటి వారిగా మనం ఉండకుండా, అందుకే కయ్యని వంటి వారికి ఉండకూడదు. కయ్యని దేవునికి ఇష్టమైన కార్యాలు చేయలేదని, దేవుని మాట వినలేదని, దేవుని మాటను అలక్ష్యం చేశాడు. ఈవేళ మనుషుల మాటలు నమ్మి దేవుని వాక్యాన్ని తిరస్కరిస్తున్నారు, సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు అనేక మంది. అంటే కయ్యని శాపగ్రస్తులు ఎలాగైతే అయిపోయాడో మనం కూడా అలాగ అయిపోకుండా ఉండాలి అంటే మనం దేవుడు చెప్పిన పద్ధతిలో జీవించాలి. దేవుడు చెప్పినట్లుగానే ఆరాధన చేయాలి. మన జీవితాన్ని, మనసుని, సమయాన్ని, సమస్తాన్ని దేవునికి సమర్పించుకోవాలి. అప్పుడు మన జీవితాలు బాగుంటాయి. మన సత్యంలో జీవించాలి. కనుక దేవుడు ఏం చెప్పాడో అది మాత్రమే చేయాలి. మనం దేవుని మాటకి ఎప్పుడు వినాలి. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతతో చెల్లించాలి. దేవుని సంతోషపెట్టే పనులు చేయాలి. మనం ఏవేళ అర్పణ దేవుడికి ఇష్టమైంది. దేవుడు సంతోషించాడు. అతను చనిపోయినా కానీ అతను దేవుని దగ్గర చేర్చబడ్డాడు. అతను ఒక మంచి జీవితాన్ని అతను పొందాడండి. అతను దేహాన్ని మాత్రం చంపుతారు, ఆత్మను చంపలేరని మనుషులు ఎప్పుడు కూడా. కనుక అతను ఆత్మ స్వచ్ఛమైందండి. ఎందుకంటే తన దేవునికి ఇష్టంగా ఆయన బలి చేశాడు, అతను అర్పించాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అలాగే నువ్వు నేను నీతిమంతుడిగా తీర్చబడాలంటే కయ్యను నడిచిన మార్గంలో మాన్నాడు. ఒకడు ప్రార్థన చేసింది. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. కయ్యను నడిచిన మార్గంలో మనం నడకుండా ఏబేలు నడిచిన మార్గంలో మనం నడిపించి, ఏబేలు ఎలాగైతే విశ్వాసం బట్టి తండ్రి నీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డాడు, మేము కూడా తండ్రి సత్యం చెప్పలో నమ్మకం అనుకున్న అనేక మంది సత్యమాన్ని నడిపించండి. నీ జీవనకు వాసులుగా ఉండటానికి ప్రసంగం సహాయపడలే చేయమని, నేను నా కుటుంబం ఎల్లప్పుడూ ఆరోగ్యం సేవ చేసేలా చేసి ఈ వాక్యం ప్రతి ఒక్కరిని పేరు పేరు వస్తున్న బలపరిచి నీ సత్యంలో వారిని జీవింపు చేయమని క్రీస్తును వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 523201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.